జగన్ వీళ్ళ సినిమాల్ని ఇబ్బంది పెట్టాడు, భీమ్లా నాయక్ని కానీ దీని కానీ టికెట్ రేటు తగ్గించడం కానీ, అదనపు షోస్కి పర్మిషన్ ఇవ్వకపోవడం అండ్ టికెట్ రేట్లు పెంచుకొని ఇవ్వకపోవడం, ఇట్లా వాట్ ఎవర్, ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు పెట్టాడు. వీళ్ళకి ఏమీ చేయలేదని ఒకటి ఉంది. ఇప్పుడు బన్నీ వెళ్ళి వైసీపీ అతనికి సపోర్ట్ చేశాడు. నెంబర్ 1, అఫ్కోర్స్ ఆయన గెలవలేదు. నెంబర్ 2, ఏ రోజైతే బన్నీ వచ్చాడో సేమ్ అదే రోజు అదే స్లాట్లో చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అక్కడ, ఆ ప్లానింగ్, ఇటు రావాల్సిన జనాలందరూ బన్ని అటు వెళ్ళిపోవడం జరిగింది. అదే కదా, అంటే నేను మళ్ళీ రేపన్న వస్తాడేమో, ఇంతకుముందు వచ్చిండు కదా ఆయన అసలు రాడు కదా అని అటు వెళ్ళారు. అది కొంచెం ఎఫెక్ట్ పడింది, ఆయనకి మండింది. ఆ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళిందంటే వాళ్ళని ఇద్దరిని అప్పుడు డ్యూటీలో ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసే వరకు వెళ్ళింది. ఏంటిది లా అండ్ ఆర్డర్ సమస్య అని. ఆ తర్వాత మనోడు కాదు పగోడు అని ఆయన ట్వీట్ పెట్టడం, బాయ్కాట్ పుష్ప అని చెప్పి ఆ ట్వీట్ కింద ఉన్న వాళ్ళందరూ స్పందించడం, అలాగే ఆహాని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి కొత్త నినాదాన్ని తెర మీదకి తేవడం, ఇవన్నీ జరిగాయి. అంటే ఆ ఒక్క చిన్నదానికే బాయ్కాట్ పుష్ప అని జనాలు అన్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, క్లీన్ స్వీప్ చేసింది, మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచాడు. మరి ఇప్పుడు పుష్ప పార్ట్ 2 రిలీజ్ అవుతే దాన్ని ఏమైనా ఇబ్బందులు పెడతారా అని క్వశ్చన్ మార్క్. అంటే షోస్ ఎక్కువ వేసుకొని ఇస్తారా, ఇవ్వరా, పర్మిషన్ ఇస్తారా లేదా, బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా, టికెట్ రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా, ఇవన్నీ కూడా ఒక డైలమాలో పడ్డ స్థితి. నెక్స్ట్ సేమ్ పుష్ప రిలీజ్ రోజే మన రజనీకాంత్ గారి సినిమా రిలీజ్కి ఉంది. సో అదే రోజు. సో ఇప్పుడు ఏంటంటే టీడీపీకి వాళ్ళకి ఉన్న ఇదేంటంటే పుష్పాన్ని ఇబ్బంది పెట్టకపోయినా ఇబ్బంది పెట్టొచ్చు పరోక్షంగా. ఎలా, రజనీకాంత్ సినిమాకి మొత్తం దేశమంతా థియేటర్లు ఇచ్చారనుకోండి, రాష్ట్రం అంతా, పుష్పకి కలెక్షన్స్ తగ్గుతాయి. ఎందుకు ఇవ్వాలి రజనీకాంత్కి రాష్ట్ర వ్యాప్తంగా అంటే, ఎలక్షన్స్ ముందు నీ కోసం వచ్చాడు, నిన్ను బాగా సపోర్ట్ చేశాడు, అవతల రోజా కొడాలి నాని బండబూతులు తిట్టించుకున్నాడు, వెళ్ళాడు, అవమానపడి వెళ్ళాడు. నీ కోసం వచ్చిన మనిషి అవమానపడి వెళ్ళినప్పుడు అతనికి నువ్వు క్షమాపణ చెప్పి అతన్ని మళ్ళీ గౌరవంగా సత్కరించాల్సిన ఇది నీలో ఉంది. నీకు ఒక టైం దొరికింది, కరెక్ట్ టైంలో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 15కి. సో దానికి చేతుల నిండా థియేటర్లు ఇచ్చి ఘనంగా ఆయనకి కలెక్షన్స్ల వర్షం కురిపించి నువ్వు కృతజ్ఞత భావం చూపించుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలంటే నువ్వు పుష్పకి అన్యాయం చేయాలి. పుష్పకి ఎందుకు అన్యాయం చేయాలి అంటే, ఆల్రెడీ ఆయన కొంచెం నిన్ను కేర్ చేయలేదు అంటే అట్లా చూసుకోకుండా డైరెక్ట్గా ఏమనకుండా ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి కాదు. సినిమా ఇండస్ట్రీని ఎంతవరకు బాగు చేయాలో అంతవరకు బాగు చేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు తెలంగాణతో పాటు అక్కడ కూడా మళ్ళీ స్టూడియోలు వస్తాయి, అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయి, షూటింగ్లు మళ్ళీ అక్కడ జరుగుతాయి. ఈయన సినిమాని ఇబ్బంది పెట్టే మనిషి, సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టే మనిషి అయితే చంద్రబాబు నాయుడు అస్సలు కాదు. ఆయనకు అందరూ కావాలి. బన్నీ అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ స్నేహం ఏదో, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు. నాకు బన్నీకి ప్రత్యక్ష పరోక్షంగా ఎలాంటి ఇది లేదే. అది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆయన అంత సీనియర్ ఆయన. సో ఇట్లా చిల్లర పగలు తీర్చుకునే మనిషి అయితే కాదు. ఈ రకంగా పుష్ప 2కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.